నా దగ్గర కలెక్టర్ రాలేదు, నా దగ్గర కమిషనర్ రాలేదు. ఇదేం వ్యవహారం అండి? అంటే ప్రజల దగ్గర సానుభూతి. నేనేదో గొప్ప పొడుద్దాం అనుకున్నా కానీ బీఆర్ఎస్ వాళ్ళు అధికారులను పంపించక నా దగ్గర నన్ను పొడవనీయలేని చెప్పడమా? దీన్ని చేదగాంతనానికి నిదర్శనం అంటారు. ఇటువంటి మాటలు మాట్లాడి మీ యొక్క స్థాయిని మరింత మీరు కించపరచుకోకపోతే మంచిది అనేది నా ఉద్దేశం. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. నాకు చాలా చిత్రం అనిపిస్తుంది. హైవేలు వేసినాం అంటారు. ఈరోజు మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నగరాన్ని తట్టకుండా ఓ బెంగళూరును లేకపోతే సోలాపూర్నో నాందేడ్నో మరొకటో కనెక్ట్ చేయాల్సి అనుకోండి, మన మధ్య లేకపోతే గాలికెళ్ళేస్తారా? అందుకే వాటిని జాతీయ రహదారులు అంటారు. నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా జాతీయ రహదారులు కానివ్వండి, ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే మీకు వచ్చేసి రైల్వే వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ జాతీయ స్థాయిలో ప్లానింగ్ చేస్తారు. దానికి సంబంధించి ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలను మీరు భాగస్వామ్యం చేయాల్సి వస్తే ఖచ్చితంగా పోనీయాల్సిందే. దానికేదో తెలంగాణకు మీరు ప్రత్యేకమైనటువంటి యొక్క లాభం చేసినట్టు ఈ డంబాచారం ఏందో నాకు అర్థం కాలేదు. మేము మధ్యలో లేకుండా మరి గాల్లోకి వెళ్ళేసుకొని పోండి తెలంగాణ లేకుండా. నేను అడిగేది మిమ్మల్ని ఒకటే, విభజన చట్టంలోని అనేక హామీలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాంగ్రెస్ వాళ్ళు ఐటీఐఆర్ రద్దు చేయమని చేసిన దాన్ని ఏమని అడిగినాం, దాన్ని రద్దు చేశారు. ఐటీఐఆర్ వస్తే ఇవాళ 40 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి పరోక్షంగా ప్రత్యక్షంగా. ఫార్మాసిటీ పెట్టినాం, డబ్బులు ఏమని అడిగినాం. హైదరాబాద్ నగరాభివృద్ధికి డబ్బులు ఏమని అడిగినాం. వెనుకబడిన ప్రాంతాలకు డబ్బులు ఏమని అడిగినాం. అనామతికి ఏదో అకౌంటింగ్ ప్రాబ్లం అయి ఆంధ్ర మా యొక్క 1700-1800 కోట్లు పోయినాయి. వాటిని మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ చేసి మాకు ఏమని చెప్పినాం. వరదలు వస్తే డబ్బులు ఇవ్వమని సాయం చేయమని అడిగినాం. వినరా? ఫ్లైఓవర్లకు డబ్బులు ఏమని అడిగినాం. నిమ్స్కు డబ్బులు ఏమని అడిగినాం. డిఫెన్స్ కారిడార్ ఏమని చెప్పినాం. వినరా? ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. వేటికి జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడి నుంచి తరలించుకొని పోతే కూడా మీరు కన్ను మూసుకొని నవ్వుకుంటారు చాలా విషయాలకు సంబంధించి. ఇక్కడ మేము ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టుకుంటే మళ్ళీ పోటీగా గుజరాత్ పెట్టిస్తారు. గుజరాత్కి ఇచ్చిన ప్రయారిటీ తెలంగాణకి ఇవ్వకపోతే ఒక్కనాడు నరేంద్ర మోడీ గారితో తెలంగాణ ప్రాంతం నుంచి అందరు ఎంపీలు ఉంటే ఏ పార్టీ అయినా వాళ్ళని పట్టుకొని ఎప్పుడైనా మోడీ అపాయింట్మెంట్ ఇప్పించి సాయదా ఇప్పించి తెలంగాణకి విభజన హామీలు ఉన్నాయి మరి చేయండి అని చెప్పేసి ఒక కేంద్ర మంత్రిగా మీరు అడిగినరా? ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. రామప్ప నుంచి మా కేసీఆర్ ప్రభుత్వం శ్రమతోటి అక్కడ ఇంటర్నేషనల్ గుర్తింపు దానికి వచ్చింది. ఇట్లా చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. మీరే సాంస్కృతిక శాఖ మంత్రి, మీరే పర్యాటక శాఖ మంత్రి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినారు? ఊరికనే 10 లక్షల కోట్లు ఇచ్చినామంటే మరి ఇన్ని కోట్లు తెచ్చినగలిగిన వాడివి విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను మిమ్మల్ని. కాబట్టి ఈ డంబాచారం మాటలు మాట్లాడితే దాంట్లో ఏమీ లేదు. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ మంత్రి ఉంటారు ఒక ఆయన, గజేంద్ర సింగ్ షెకావత్ గారు, హర్ ఘర్ జల్ మేము పెట్టినామని చెప్పినాడు. మన దగ్గర మిషన్ భగీరథలో ప్రతి ఇంటికి నీరు ఏదైతే ఇచ్చినామో ఆ కార్యక్రమాన్ని కాపీ చేసి హర్ ఘర్ జల్ పెట్టినారు. దాంట్లో భాగంగా ఆయన పార్లమెంట్లో చెప్పుకున్నాడు, దేశం మొత్తం మీద 2 రాష్ట్రాలు ఉన్నాయి ఇంటింటికి నీళ్ళు ఇచ్చేది. దాంట్లో ఏకైక పెద్ద రాష్ట్రము తెలంగాణ, గోవా ఉంది, స్మాల్ స్టేట్. ఏకైక పెద్ద రాష్ట్రం దేశంలో పూర్తి స్థాయిలో ప్రతి ఆవాసానికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి ట్యాప్ వాటర్ పోర్టబుల్ సురక్షిత నీరు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పేసి గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినారు. దానికి మనం మిషన్ కాకతీయ మనం బాగు చేసుకున్నాం చాలా వేల చెరువులు. ఈ రెండింటిని కలిపి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ స్థానం ఏర్పాటు చేసినటువంటి నీతి ఆయోగ్ 25,000 కోట్ల రూపాయలు ఏమని చెప్పారు. 25,000 కోట్ల రూపాయలు, 25 పైసలు ఇవ్వలేదు. ఏమైనా దరఖాస్తు రాసిండ్రా? మాకు 40 లేఖలు రాసే బదులు నీతి ఆయోగ్ చెప్పిన 25,000 కోట్లు ఇవ్వమని చెప్పేసి ప్రధానమంత్రి గారికి ఎన్ని లేఖలు రాసినావో ప్రజలకు చెప్తే, సికింద్రాబాద్ ప్రజలకు చెప్తే నిజంగానే అయ్యో పాపం కిషన్ రెడ్డి గారు రాసిందని ఎవరైనా ఓట్లు వేస్తూ వేస్తారు. అట్లా కాకుండా ఈ అబద్ధాలు మాట్లాడితే జనము నవ్వుతారు. కిషన్ రెడ్డి గారు ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే అనేక అంశాలకు వెనుకబడిన ప్రాంతాలకు మనకు రావాల్సిన పైసలు వాటి గురించి మీరు ఎప్పుడు కూడా మీరు చేయలేదు. తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులను వెంబడి పెట్టుకొని ప్రధానితో పక్క నుండి ఫోటోలు దిగినంత ఆతృత మా విభజన హామీలకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఇస్తే ఈ విభజన హామీలను నెరవేరేది. ప్రధానమైన విషయం ఇవాళ 2 విషయాలు ప్రజలకు తెలియాలి. కృష్ణా జలాలు కేసీఆర్ గారు
రాష్ట్రం విడిపోయిన తర్వాత అనామతిగా ఒక సంవత్సరం కోసం మేము ఒప్పుకున్నాము.